హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 22 మండే 2024 ట్రేడర్స్ ఇవాళ కూడా ఒక చిన్న లాస్ అయింది. లాస్ తర్వాత మార్కెట్ నా వైపు పోయింది. ఈ మధ్యలో దరిద్రం అనేది అదృష్టం పట్టిందని నేను అనుకుంటున్నా. అందుకే నిమ్మకాయల ఫోటోలు కూడా పెట్టిన. నిమ్మకాయల ఫోటోలు కూడా మీకు చూపిస్తా. ఇగో బ్యాడ్ లక్ అయితే దారుణంగా నడుస్తుంది నాది. ఓకే, ఇక ఏమైంది అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ట్రేడర్స్ మార్కెట్లో మార్నింగ్ 11ంటికి ఒక మెసేజ్ పెట్టిన బై అండ్ డిప్ ప్లానింగ్ అని. ఓకే, మార్నింగ్ 11ంటికి అంటే ఈ లెవెల్లోనే సమ్వేర్ రెండు బై అండ్ డిప్ ప్లానింగ్ చేద్దాం అనుకున్నా. కానీ మార్కెట్ ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది కానీ 50 ఎంఐ టచ్ కాలే అని అవాయిడ్ చేసిన. లైక్ ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ మర్చిపోలే, కానీ ప్రతి ఒక్కటి ఇంకా మైండ్లోనే తిరుగుతానే, అందుకే తీసుకోలే ట్రేడ్. అండ్ ఫైనల్లీ ట్రేడర్స్ ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. కానీ ఈ కింద క్లోజ్ కాలే. కింద క్లోజ్ అయితే తీసుకుందాం అని అనుకున్నా. సో ఇక్కడ కూడా కింద క్లోజ్ కాలేదు, అవాయిడ్ చేసా. కానీ ఇక్కడ కింద క్లోజ్ అయింది కానీ నా ఎంట్రీ ఇవ్వలేదు. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎంట్రీ ఇస్తా అంది. సమ్వేర్ అరౌండ్ అక్కడ ఎంట్రీ ఇస్తా అంటే నేను సింపుల్గా ఇక్కడ బాటమ్ టు టాప్ ఫిబోనాచి పెడితే 50 ఉంది. కానీ ట్రేడర్స్ ఇక్కడ నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, కానీ మినిమం 25 పాయింట్స్ ఎస్ఎల్ వస్తుంది. రిట్రేస్ వచ్చినప్పుడు ఏమైనా గ్రీన్ క్యాండిల్ పడితే తీసుకుందామని చూసిన. గ్రీన్ క్యాండిల్ వల్లే మళ్ళా కిందికి వచ్చింది. 6-1 లెవెల్ని టచ్ అయింది. సో 6-1 లెవెల్ టచ్ కాగానే నేనే అవాయిడ్ చేసిన. మళ్ళీ ఏమైనా ఫ్రెష్ ఎంట్రీ వస్తే తీసుకుందామని చూసిన. దాని తర్వాత ట్రేడర్స్ ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ వచ్చిందంటే ఇగో ఇక్కడ చూడండి. లో హై, హైయర్లో హైయర్ హై అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఓకే, ఈడ మంచిగా ఈ లెవెల్లో ట్రేడర్స్. ఓకే, మార్కెట్ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవడానికి నా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ మీకు ఆల్రెడీ మొన్నటి లైక్ ఒక నా బ్యాక్ వీడియోస్లలో చూడండి ఏమని చెప్పినా, దాని కింద క్యాండల్ క్లోజ్ కావాలి, లేదంటే 2 విక్స్ 2 లేదా అంతకన్నా ఎక్కువ విక్స్ తోని బ్రేక్ అన్న కావాలి. క్లోజ్ కాకుండా ఏం కాదని చెప్పిన. ఈడ ఒకటి బ్రేక్ అయింది, ఈడ ఒకటి బ్రేక్ అయింది. సో 2 క్యాండల్స్ క్లోజ్ అయింది. ఓకే, వ్యాలిడ్. దాంతో పాటు ఇది అప్ ట్రెండ్, దాంతో పాటు ఇది ఒక రీటెస్ట్ లెక్క వచ్చి సమ్వేర్ అరౌండ్ ఈ హై పైన సంథింగ్ ఎక్కువనో నేను ఎంట్రీ తీసుకున్నా. దాని తర్వాత నా ఎస్ఎల్ కొట్టేసింది. కానీ ట్రేడర్స్ ఇది ప్రాపర్ ఉంది ట్రేడర్స్. చూడండి ఒకసారి, నేను 2 నిఫ్టీ ఫ్యూచర్ 2 పక్క పక్కన పెట్టి ఏం చూస్తానని చెప్తాను. ఫస్ట్ నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్, లైక్ ఇది ఇండెక్స్, ఫ్యూచర్ ఇండెక్స్. మార్కెట్ ట్రేడర్స్ నేను సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా అంటే ట్రేడర్స్ మార్కెట్ స్పాట్లలో చూడండి ట్రేడర్స్ అందరినీ కొట్టేసింది. దాని తర్వాత నేను సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. ఓకే, రిటర్న్ అవుతా అంటే దాని తర్వాత మార్కెట్ నా ఎస్ఎల్ కొట్టేసింది. ఇది డైరెక్ట్ 6-1 లెవెల్ని టచ్ చేసింది. సో ఇది ఏదైతే అప్ ట్రెండ్ ఉందో దాన్ని వీక్, లైక్ సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ అయ్యిల్లు అని ఇంకొక థియరీ. నేనేమనుకుంటానంటే మార్కెట్ వెళ్ళాలంటే ఈ నుంచే వెళ్ళాలి, కానీ కిందికి వచ్చేసరికి నా ఎస్ఎల్ కొట్టేసింది. దాని తర్వాత నాకు ఇక్కడ ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఇక్కడ 6-1 లెవెల్ని టచ్ అయింది కాబట్టి అవాయిడ్ చేసిన. అండ్ అప్పటికే నాకు 2 గంటల ఒక 35 నిమిషాలు సంథింగ్ అవుతుంది. నా టైం కూడా అయిపోయింది అని ఇక తీసుకోలేదు. కానీ ట్రేడర్స్ పెద్ద మూవ్ మిస్ అయిన ట్రేడర్స్. చూడండి ఇక్కడ మీకు టైం కూడా కనిపిస్తుంది. టైంతో పాటు మీరు చూస్తే మీకు కొంచెం 14:27 లైక్ 2 గంటల 27 నిమిషాలకు సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఈ క్యాండల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఈ క్యాండల్లో ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత ఒక్క రెడ్ క్యాండల్ పడ్డది. దాని తర్వాత మార్కెట్ మూవ్ అయింది ట్రేడర్స్. 116 దగ్గర కొన్నది, 170 దగ్గర క్లోజ్ అయింది ట్రేడర్స్. ఇవాళ కూడా పెద్ద ట్రేడ్ మిస్ అయింది ట్రేడర్స్ వన్ సైడ్. ఎందుకు అంటే ఒక రీజన్ వచ్చేసి ట్రేడర్స్ ఇది 2 లైక్ ఇది ప్రాపరే ఉంది. 6-1 లెవెల్ టచ్ అయిందని నేను అవాయిడ్ చేసిన. ఇంకొక రీజన్ నాకేం కనిపిస్తుంది అంటే ట్రేడర్స్ ఇది అసలు వ్యాలిడ్ ఇన్వాలిడ్ నాకే అర్థం కావట్లేదు, కానీ చెప్తానా. లో హై, హైయర్లో హైయర్ హై, ఇది ఫస్ట్ బ్రేక్అవుట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఒక బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఇంకొక బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు అప్పుడు రీఎంట్రీ తీసుకోవాలి. కానీ రీఎంట్రీ తీసుకునేటప్పుడు నాకు ఆడ స్పాట్లలో 6-1 లెవెల్ టచ్ అయింది. లేకపోతే నేను అప్పటికి రెడీగా పెట్టిన ట్రేడర్స్. 1 మినిట్ మీకు చూపిస్తా. ఇంకో అగైన్ ఆపర్చునిటీ, ఏది 2 గంటల 35 నిమిషాలకు మీకు టైం కూడా చెప్పిన ఇంతసేపు.
అగైన్ ఆపర్చునిటీ, బట్ నిఫ్టీ స్పాట్ 60 లైక్ 61 లెవెల్ ని టచ్ అయింది. ఇది నేను ఒక బై ఇట్లా క్లిక్ కొట్టంగానే నా ఎంట్రీ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక దాన్ని ఏమంటారు, ఇక బ్యాడ్ లక్ నడుస్తుంది, కంటిన్యూస్ గా లాసెస్ అయితే అనేవి. పెద్ద లాసెస్ ఏం కావు, అయినా కానీ పెద్ద ప్రాఫిట్స్ అయితే మిస్ అవుతాయి ట్రేడర్స్. ఇక చూద్దాం ఏమైతే మార్కెట్. చూడండి ట్రేడర్స్ ఎంత కంటిన్యూస్ గా పోయిందో. నా ఆప్షన్ ప్రీమియం చూస్తే మాత్రం నాకైతే ఇవాళ లిటరల్లీ మస్తు బాధ అనిపించింది ట్రేడర్స్. లిటరల్లీ ఎంత అంటే మహా దారుణంగా బాధ అనిపించింది. మీకు ఒకసారి చూపిస్తుంది. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రేడర్స్. అంటే చాలా అవుతానే ట్రేడర్స్ నాతో ఈ మధ్యలో. ఇగో ఈ క్యాండల్ లో ఎంట్రీ తీసుకున్నా, ఈ క్యాండల్ లో ఎగ్జిట్ అయిపోయినా, దాని తర్వాత ఒక రెడ్ క్యాండల్, దాని తర్వాత మూవ్ చూడండి ట్రేడర్స్. దారుణమైన మూవ్ మిస్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ట్రేడర్స్.